అశ్వత్థామ ఈ పేరు వింటేనే ఒక వింత వణుకు. మహాభారత యుద్ధం ముగిసి 3000 ఏళ్లకు పైగా గడిచిన ఒక ప్రశ్న ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. అశ్వత్థామ ఇంకా బతికున్నాడా అని. కౌరవ పాండవ యుద్ధంలో ద్రోణాచార్యుడు కుమారుడు అయిన అశ్వత్థామ ఒక భయంకరమైన తప్పు చేశాడు. రాత్రివేళ పాండవుల పిల్లలను నిద్రలోనే సంహరించాడు. ఈ పాపానికి కోపించిన శ్రీకృష్ణుడు అశ్వత్థామను చూసి ఇలా అన్నాడట, నీకు మరణం లేదు, కానీ శాంతి కూడా లేదు అని. శ్రీకృష్ణుడు అతనికి చిరంజీవి శాపం విధించాడు. శరీరంపై నయం కాని గాయం, ఒంటరితనం, మానవుల మధ్య తిరగకూడదన్న శాపం, 1000 సంవత్సరాలు బాధతో జీవించాలి, ఇదే అశ్వత్థామకు శిక్ష. కానీ ఇక్కడే మిస్టరీ మొదలవుతుంది. మధ్యప్రదేశ్ మహాకాళేశ్వర్ ఆలయం, ఉత్తరప్రదేశ్ నర్మదా తీర ప్రాంతాల్లో ఇక్కడి ప్రజలు చెప్తారు, రాత్రి వేళల్లో ఒక వింత మనిషి కనిపిస్తాడు అని. తలపై గాయం, కళ్ళల్లో వేదనతో ఉంటాడు అని. కొన్ని ఆశ్రమాల్లో సాధువులు చెప్తారు, ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి మౌనంగా కూర్చుంటాడు, గాయాన్ని ఎవరు తాకినా భయంకరమైన వాసన వస్తుంది. ఇది కేవలం కథేనా లేదా అశ్వత్థామేనా? శాస్త్రవేత్తలు అంటున్నారు 3000 ఏళ్ల జీవితం అసాధ్యం. కానీ భారత పురాణాలు చెబుతున్నాయి అశ్వత్థామ ఒక చిరంజీవి. హనుమంతుడు, పరశురాముడు, విభీషణుడు, కృపాచార్యుడు మరియు అశ్వత్థామ. అయితే ప్రశ్న ఒక్కటే, అశ్వత్థామ నిజంగా మన మధ్య ఉన్నాడా లేదా ఇది కేవలం ఒక అమర గాథేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.